I guess మనం ఇలా లాస్ట్ క్లాస్లో పర్చేస్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ నెంబర్ 1 to 4 పర్చేస్ బుక్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ పర్చేస్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ విత్ ప్రాబ్లమ్ నెంబర్ 5 and 6 కంప్లీట్ చేసుకున్నాం. మనం ఇవాళ క్లాస్లో సేల్స్ బుక్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దాని ప్రాబ్లమ్స్ సేల్స్ బుక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సేల్స్ బుక్ రూల్స్ రాసుకోండి. సేల్స్ బుక్ రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసి ఆల్ క్రెడిట్ సేల్స్ షుడ్ బి రికార్డెడ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆల్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్ of an asset should not be recorded. Clear? Third point. If trade discount is given in the question, then we can deduct from that transaction. Percentage is a percentage, amount is the amount. Clear? Fourth point, in sales book we cannot use words to and by. Clear? Next, fifth point, sales book is nothing but sales journal or sales day book. Total of sales book will be transferred to sales account. So next, ఇవి మన 5 రూల్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా వినండి. Say all credit sales should be recorded. First point. Second point, all cash sales and credit sale of an asset should not be recorded. If trade discount is given in the question, then we can deduct from that transaction. In sales book we cannot use words like to and by. Sales book is nothing but a sales journal, sales day book under the net. Total sales book will be transferred to sales account. Clear? ఇది మన థియరిటికల్ రూల్స్ అన్నమాట సేల్స్ బుక్. దాని రిలవెంటెడ్ సమ్స్ చేద్దాం. మీకు ఫార్మాట్ చెప్తాను, రాసుకోండి. ఇక్కడనే డేట్ కాలం ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్స్ కాలం ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే ఇన్వాయిస్ నెంబర్ లాస్ట్ దాంట్లో పర్చేజ్ చేసినప్పుడు ఇన్వర్డ్ అన్నాం. ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి మనం గూడ్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి అవుట్వర్డ్ నెంబర్ అంటాం. ఎల్ఎఫ్ నెంబర్, దెన్ అమౌంట్, డీటెయిల్డ్ అమౌంట్, టోటల్ అమౌంట్. ఇది మన ఫార్మాట్.
ఇది మన ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన డిస్కషన్ చేద్దాం. నేను చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కొడుతున్నాను లైన్స్, బట్ ఇలా ఉండదు. పర్టికులర్ కాలం పెద్దగా వస్తుంది, డేట్ కాలం చిన్నగా వస్తుంది, అవుట్వర్డ్ నెంబర్ కూడా చిన్నగా వస్తుంది, లెడ్జర్ ఫోలియో నెంబర్ కూడా చిన్నగా వస్తుంది. క్లియర్? మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళినట్టయితే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెవెంత్ ప్రాబ్లం మన బుక్స్లో, తెలుగు అకాడమీ బుక్స్లో. సెవెంత్ ప్రాబ్లం చూడండి. Enter the following transaction in the sales book. Sold goods to Sampath 2250, sold goods to Manavar 2000, cash sales 1800, sold goods to Murli, trade discount 5%, 5000, sold goods to Shankar on credit 2500. సింపుల్ గా ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్. క్లియర్? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ ఎ సేల్స్, దిస్ ఈజ్ క్రెడిట్ సేల్స్ ఓన్లీ, దిస్ ఆల్సో క్రెడిట్ సేల్స్ ఓన్లీ. క్యాష్ సేల్స్ ఇచ్చి మనం రికార్డ్ చేసుకోము. ఇది కూడా క్రెడిట్ సేల్స్ విత్ ట్రేడ్ డిస్కౌంట్. ఓకే. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు శంకర్ ఆన్ క్రెడిట్, ఇది కూడా క్రెడిట్ సేల్స్. మనం ఎలా రికార్డ్ చేసుకుంటామో చూడండి, కింద ఆన్సర్ ఇచ్చాను, బట్ చెప్తాను వినండి. ఇక్కడ డేట్ కాలమే, పర్టికులర్స్ కాలం, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, లెడ్జర్ ఫోలియో, అమౌంట్ ఈ డీటెయిల్డ్ అమౌంట్. క్లియర్? క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక్కడ అమౌంట్ రాసుకున్నాను, బట్ ఇది ఉండదు, బట్ నేను రాసుకున్నాను ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్, డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్. క్లియర్? డేట్ కాలంలో డేట్, సోల్డ్ గూడ్స్ టు సంపత్ ఇక్కడ 2 బై యూజ్ చేస్తామా? యూజ్ చేయము. అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ ఏమి చెప్పలేడు కాబట్టి మనం సీరియల్ నెంబర్ 1. ఎంత అమౌంట్? సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు సంపత్ 2250. క్లియర్? నెక్స్ట్ మనోహర్కి సేల్ చేస్తాం, క్రెడిట్ సేల్స్ 2000. నెక్స్ట్ మురళి క్యాష్ సేల్స్ అనేది రికార్డ్ చేయము. నెక్స్ట్ మురళికి క్రెడిట్ సేల్స్ చేస్తాం, ఎంత? 5000. 5000 పైన ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఉంది? 5% ఉంది. 5000 ఇంటూ 5/100 మైనస్ చేయండి, 250 మైనస్ చేస్తే 4750 వస్తుంది. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు శంకర్ ఆన్ క్రెడిట్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్ 2500. టోటల్ అమౌంట్స్ టు బి 11500. ఇది మన 7th ప్రాబ్లం ఆన్సర్. క్లియర్? చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 8th ప్రాబ్లం. ప్రిపేర్ సేల్స్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. సోల్డ్ గూడ్స్ టు కిరణ్ 10,000, sold goods to Kalyani 6,000 with 10% discount. Okay, with 10% discount. Sold goods to Sanjeev for cash, ఇది cash sale transaction మనం రికార్డ్ చేసుకో. Sold goods to Jeevan 4600 credit sales. Sold goods to missionary to Sandeep, ఇది సేల్ ఆఫ్ అన్ అసెట్, క్రెడిట్ సేల్ ఆఫ్ అన్ అసెట్. క్లియర్? సోల్డ్ గూడ్స్ సోల్డ్ టు వాసు, ఇది క్రెడిట్ సేల్స్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ట్రాన్సాక్షన్ ని ఐడెంటిఫై చేయడం. ఇది క్రెడిట్ సేల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ది కూడా క్రెడిట్ సేల్స్ విత్ ట్రేడ్ డిస్కౌంట్. నెక్స్ట్ ఇది క్యాష్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఇది రికార్డ్ చేస్తామా? నో. ఇది రికార్డ్ చేస్తాం. చలో, ఇది కూడా క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్ జీవన్ది. నెక్స్ట్ ఇది క్రెడిట్ సేల్స్ ఆఫ్ అన్ అసెట్, ఇది రికార్డ్ చేస్తామా? రికార్డ్ చేయము. అంటే మన రూల్స్ లోనే మనం డిస్కస్ చేస్తున్నాం ఇంతకుముందు. క్లియర్? ఇది క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. క్లియర్? ఇది ఒకసారి రాసుకోండి. చలో, దాని ఆన్సర్, రిలివెంట్ ఆన్సర్
ఇక్కడ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేనేం చెప్పాను, ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం, ఫస్ట్ది రికార్డ్ చేస్తాం, సెకండ్ది రికార్డ్ చేస్తాం, థర్డ్ది రికార్డ్ చేయం, ఫోర్త్ రికార్డ్ చేస్తాం, ఫిఫ్త్ది రికార్డ్ చేయం, సిక్స్త్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఎందుకు ట్రాన్సాక్షన్ థర్డ్ అండ్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ ఇది క్యాష్ సేల్స్, సేల్ క్రెడిట్ సేల్ ఆఫ్ అన్ అసెట్, ఇది అందుకోసమే దీన్ని 2 రికార్డ్ చేయము. చలో, కిరణ్ అనేవాడు సోల్డ్ గూడ్స్ టు కిరణ్ ఎంత 10,000. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ సోల్డ్ గూడ్స్ టు కళ్యాణి ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు 10%. క్లియర్, -10, 6,000 - 600 5,400. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు సంజీవ్, ఇది రికార్డ్ చేయమన్నాం. సోల్డ్ గూడ్స్ టు జీవన్ 4,600 బై డిఫాల్ట్ డైరెక్ట్ వేసేసేయండి. యాజ్ వెల్ యాజ్ సోల్డ్ ఓల్డ్ మిషనరీ టు సందీప్, ఇది రికార్డ్ చేయము. సోల్డ్ గుడ్స్ టు వాసు రికార్డ్ చేస్తాం 8,000. టోటల్ అమౌంట్ వచ్చేసి 28,000. క్లియర్, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా. చలో, ప్రాబ్లం నెంబర్ 9. మీకు ఆల్రెడీ థర్డ్ ప్రాబ్లం అనుకుంటా, థర్డ్ ఆర్ ఫోర్త్ ఉంటుంది పర్చేస్ బుక్లో సేమ్ మోడల్, బట్ అక్కడ పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ అని వస్తుంది, ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు అని వస్తుంది. క్లియర్, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు చెప్తాను వినండి. సోల్డ్ గూడ్స్ టు నిఖిల్ 7,500 యాజ్ పర్ ఇన్వాయిస్ 410. అంటే ఈ సేమ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లం ఎందుకు చెప్పినాము అంటే, ఈ ఇన్వాయిస్ నెంబర్లు అక్కడ క్వశ్చన్లు ఇచ్చారు, ఇలానే ఇక్కడ కూడా 9th ప్రాబ్లం ఇచ్చారు. క్లియర్, అదేవిధంగా సోల్డ్ గుడ్స్ టు రితిక ఆన్ క్రెడిట్ 5,500, ఇది క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ది కూడా సెకండ్ది కూడా క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. సోల్డ్ గుడ్స్ టు జయరామ్ 4,000 యాజ్ పర్ ఇన్వాయిస్ నెంబర్ 370 విత్ 10% ట్రేడ్ డిస్కౌంట్. ఇది ట్రేడ్ డిస్కౌంట్ 4,000లోకి వెళ్ళి 10% తీసేస్తే 400 వెళ్ళిపోతుంది, 3,600 టోటల్ అమౌంట్ కాలంలో వేయాలి. సోల్డ్ గూడ్స్ టు శర్మ ఫర్ క్యాష్, ఇది క్యాష్ సేల్స్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటామంటే చేసుకోము, ఇది క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. యాజ్ వెల్ యాజ్ ఇది సోల్డ్ గూడ్స్ టు అరుణ్ 6,400 ఇన్వాయిస్ నెంబర్ 220. క్లియర్, ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ సోల్డ్ గూడ్స్ టు, ఇది ఫస్ట్ క్రెడిట్ సేల్ కాబట్టి ఇది రికార్డ్ చేసుకున్నాం. 410 ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంత అమౌంట్ 7,500. నెక్స్ట్ రిత్విక 5,500 అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ 101, రిత్విక 101 5,500. ఇక్కడ జయరామ్ ఈ క్రెడిట్ సేల్స్ 4,000 ఉన్నది, 4,000ల ఆయనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది 10%. 4,000లో 10% అంటే 400 వెళ్ళిపోతే 3,600, దాన్ని ఇన్వాయిస్ నెంబర్ 370. యాజ్ వెల్ యాజ్ సోల్డ్ గుడ్స్ టు శర్మ ఫర్ క్యాష్ సేల్స్ మనం రికార్డ్ చేసుకుంటామంటే చేసుకోము రికార్డు, అందుకోసమే రికార్డ్ చేసుకోలేం. సోల్డ్ గుడ్స్ టు అరుణ్ 6,400, ఈ 6,400 అరుణ్ అకౌంట్లో, సారీ సేల్స్ బుక్లో అరుణ్ అని రాసుకోండి. ఇన్వాయిస్ నెంబర్ 220 ఉంది, ఇక్కడ 250 ఉంది, బట్ ఇక్కడ 220 రాసుకోండి. క్వశ్చన్లో ఏముంటే అది, ఓకే, క్వశ్చన్లో ఏముంటే అది, ఇన్వాయిస్ నెంబర్ ఏం తేడా కాదు కానీ, బట్ అమౌంట్ మాత్రం పర్ఫెక్ట్ రాసుకోవాలి. క్లియర్, కరెక్ట్ రాసుకుంటే మన ఆన్సర్ వస్తుంది. క్లియర్, ఇవి కూడా కరెక్ట్ రాయాలి, అన్ని కరెక్ట్ రాయాలి. నేను ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడ మిస్టేక్ చేసినట్టున్నాను చూస్తాను, 1 minute. ఇది అది 220, 250 కాదు. క్లియర్, టోటల్ అమౌంట్ వచ్చేసి 23,000. క్లియర్, ఇది మన ప్రాబ్లం నెంబర్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 7, 8, 9 డిస్కస్ చేసాము. యాజ్ వెల్ యాజ్ రూల్స్ టు సేల్స్ బుక్ కంప్లీటెడ్. క్లియర్, థ్యాంక్ యూ.